అందరికీ నమస్కారం. మా ఛానల్ మనోవిజ్ఞానం డాక్టర్ డివి రమణమూర్తి పిహెచ్డి ఆఫీషియల్ పవర్డ్ బై రమాదేవి ఫౌండేషన్ హైదరాబాద్కు పునఃస్వాగతం. హలో, నేను మీ డాక్టర్ డివి రమణమూర్తి పిహెచ్డి మేనేజ్మెంట్, formerly Professor of Management and Dean, presently Founder Director, Attitude Positive Behavior Management Training Solutions, హైదరాబాద్. మన దైనందిన జీవితంలో ఇప్పుడు మనం చాలా పెద్ద స్పీడ్ యుగంలో ఉన్నాం. అనిశ్చిత పరిస్థితులు, తొందరపాటు జీవన విధానం, వీటికి మనం ఎలాంటి సమాధానాలు వెతుకుతున్నాం? ఇవాళ మన ప్రాచీన సంప్రదాయబద్ధమైనటువంటి యోగ ప్రక్రియలో ప్రాణాయామం, ముద్రా ప్రాణాయామం గురించి తెలుసుకుందామా? శ్వాసలో ప్రాణం, ముద్రలో జ్ఞానం. ఇదే మన సనాతన సంపూర్ణ ఆరోగ్య యోగ రహస్యం. శ్వాసలో ప్రాణం, ముద్రలో జ్ఞానం, సంపూర్ణ ఆరోగ్య యోగ రహస్యం తెలుసుకోవాలంటే మనం ప్రాచీన సంహిత ఏం చెప్తుంది? ప్రాణాయామేన సర్వరోగ రక్షయో భవేత్ అంటే దీని భావం ఏమిటంటే, క్రమం తప్పకుండా ప్రాణాయామం చేయడం వల్ల సర్వరోగాలు నశిస్తాయని. ప్రాణవాయువే మన జీవనాధారం కదా. ఆ ప్రాణాన్ని ముద్రతో జోడిస్తే అది అద్భుతమైన ఔషధంగా మారుతుంది. ప్రాణాయామం శారీరక పునాది. శ్వాసను నియంత్రించి ప్రాణశక్తిని క్రమబద్ధీకరిస్తుంది. ఈ ప్రక్రియ గురించి తెలుసుకుందాం. ఇది 1 పూరకం అంటే పీల్చటం, 2 రేచకం అంటే వదలటం, 3 కుంభకం అంటే ఆపడం. సరే, దీనివల్ల ప్రయోజనం ఏమిటి? ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుదల, రక్త శుద్ధి మరియు అవసరమైన ప్రాణవాయువు సరఫరా. ఇక ముద్రా ప్రాణాయామం శక్తి మర్మం ఏమిటో చూద్దాం. శ్వాస ప్రక్రియకు వేళ్ల అమరికలను, వాటినే మన ముద్రలు అంటాం, జోడించి ప్రాణశక్తిని నిర్దిష్ట నాడీ కేంద్రాలకు మళ్లించడం. దీని వైశిష్టం ఏమిటంటే, ఇది కేవలం శ్వాస ప్రక్రియ మాత్రమే కాదు, ప్రాణశక్తిని అంతర్ముఖం చేసే ఒక అద్భుతమైన ప్రక్రియ. ఇక రెండిటికి ఉన్న వ్యత్యాసాల గురించి మనం తెలుసుకుందాం. ప్రాణాయామం కేవలం శ్వాసక్రియపై దృష్టి పెడుతుంది. ముద్రా ప్రాణాయామం శ్వాస ప్లస్ వేళ్ల అమరికతో శక్తిని కేంద్రీకరించడం అన్నమాట. ఇక రెండవ వ్యత్యాసం ప్రాధాన్యత గురించి. ప్రాణాయామం ప్రాధాన్యత ఏంటంటే ఊపిరితిత్తులకు బలం, ఆక్సిజన్ సరఫరా. ముద్రా ప్రాణాయామం వల్ల ప్రాధాన్యత ఏంటంటే పంచభూతాల సమతుల్యం. పంచభూతాలంటే అగ్ని, వాయువు, ఆకాశం, పృథ్వీ, జలం సమతుల్యం అన్నమాట. ఇక మూడవ వ్యత్యాసం సాధనా ప్రక్రియ గురించి. ప్రాణాయామం నాసిక రంధ్రాలు, గొంతు కదలికలు ముఖ్యంగా ఉంటాయి. ముద్రా ప్రాణాయామంలో వేళ్ల స్పర్శ మరియు నిర్దిష్ట నాడీ కేంద్రాల ఉత్తేజం ముఖ్యంగా ఉంటుంది. ఇక నాలుగవ వ్యత్యాసం శక్తి ప్రవాహం గురించి. ప్రాణాయామం శక్తిని శరీరం మొత్తం వ్యాపింపచేస్తే, ముద్రా ప్రాణాయామం శక్తిని బయటకు పోకుండా లోపలి అంటే మన చక్రాల వైపు మళ్లిస్తుంది. ఇక ఐదవ వ్యత్యాసం అసలు అంతిమ ఫలితం గురించి. ప్రాణాయామం శారీరక ఆరోగ్యం, అలసట నుంచి ఉపశమనం కలుగు చేస్తుంది. ముద్రా ప్రాణాయామం ఏకాగ్రత, లోతైన ధ్యాన స్థితి, మానసిక వికాసానికి తోడ్పడుతుంది. ఇక మన వేళ్ళు పంచభూతాల నిలయం. బొటనవేలు అగ్ని,
చూపుడు వేలు వాయువు, మధ్య వేలు ఆకాశం, ఉంగరం వేలు పృథ్వీ, చిటికెన వేలు జలంగా మనం చూస్తాం. అయితే ఇక్కడ సారాంశం ఏమిటంటే, ప్రాణాయామం సాధనకు పునాది అయితే ముద్రలు ఆ సాధనకు పరిపూర్ణతనిచ్చే కలశం లాంటివి. ఇక్కడ ఒక మహావాక్యం చెప్పాలి, యోగ కర్మేశ కౌశలం, అంటే పనులలో నైపుణ్యమే యోగం. దీని సారాంశం ఏమిటంటే, ప్రాణాయామం సాధనకు పునాది అయితే ముద్రా ప్రాణాయామం అంటే ముద్రలు ఆ సాధనకు పరిపూర్తనిచ్చే కలశం లాంటి. చివరిగా ముగింపు మాటగా, సాధనే సంపద, ఆచరణే పరమార్థం. మన సంస్కృతిని కాపాడుకుందాం రండి, ఆరోగ్య భారతాన్ని నిర్మిద్దాం. అందరికీ నమస్కారం. మీ సమయానికి నమస్కారం. ఇంకొక సృజనాత్మక వీడియోతో మీ ముందుకు వస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. మీ సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మా ఛానల్ మనోవిజ్ఞానం డాక్టర్ డివి రమణమూర్తి పిహెచ్డి ఆఫీషియల్, పవర్డ్ బై రమాదేవి ఫౌండేషన్, హైదరాబాద్. ఇది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.